అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఊటీలో హౌస్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, ఇదే హౌస్. సపరేట్ వీడియో పెడతానన్నాను కదా, ఇదే వీడియో. సో ఏంటంటే ఈ హౌస్ పేరు కంజీరా హౌస్ అనమాట. నేను booking.comలో బుక్ చేసుకున్నాను. మేము టోటల్గా 10 మెంబర్స్ అనమాట. సో నేను 10 మెంబర్స్ అని పెట్టి సెలెక్ట్ చేశాను అనమాట హౌసెస్. సో అందులో ఈ హౌస్ అనేది వచ్చింది. ఇది వెంటనే బుకింగ్ అయిపోతుందని చెప్పి నేను గబగబా బుక్ చేశాను అనమాట. మాత్రం చాలా బాగుంది, మా ఫ్యామిలీ అందరికీ చాలా బాగా నచ్చింది. ఊటీలో మెయిన్ ఈ హౌసే నచ్చింది అనమాట వాళ్ళకి. యాక్చువల్గా అక్కడికి వెళ్ళినంత వరకు నేను టెన్షన్లోనే ఉన్నాను అనమాట, ఎందుకంటే బుకింగ్ నేనే చేశాను, ఇది నేనే సెలెక్ట్ చేశాను అనమాట. సో అందరూ 4 ఫ్యామిలీస్ వెళ్తున్నాము, సో అందరూ సాటిస్ఫై అవ్వాలి కదా అనుకున్నాను. నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. ఓనర్తో ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నాను, వీడియోస్ కూడా చూశాను, కానీ వెళ్ళినంత వరకు మనం ఏం చెప్పలేము కదా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ చాలా బాగా నచ్చింది అన్నారు. మెయిన్ వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట, ఇల్లు కూడా నీట్గా ఉంది. సో అందరూ వెరీ గుడ్ అనగానే అమ్మయ్య అనుకున్నాను, ఇంకా అందరూ సాటిస్ఫై అయ్యారని చెప్పి. 2 పోర్షన్స్ అనమాట. మనకి నేను పైనుంచి స్టెప్స్ దిగాను కదా, స్టెప్స్ దిగిన వెంటనే రైట్ సైడ్న ఇది ఒక పోర్షన్ అనమాట. ఇది ఒక పెద్ద పోర్షన్. ఇదేంటంటే ఇక్కడ హాల్, రైట్ సైడ్న కూడా వెళ్ళినా కూడా ఒక హాల్ ఉంటుంది పెద్దది. ఈ హాల్ నుంచి ఇలా లోపలికి వెళ్తే బెడ్రూమ్ పక్కనే లెఫ్ట్ సైడ్న స్టెప్స్ ఉంటాయి మనకి పైకి వెళ్ళడానికి. ఆ పైన మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట. ఈ బెడ్రూమ్ ఒకటి, దాని ఆపోజిట్గా ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. కానీ మనకి డోర్స్ అనేవి ఉండవు బెడ్రూమ్స్కి, జస్ట్ మామూలుగా ఓపెన్గానే ఉంటుంది కానీ డోర్స్ ఉండవు. కానీ చాలా నీట్గా ఉంటుంది. ప్రతి రూమ్లో మనకి హీటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కానీ మనకి ఫ్యాను ఏసీ మాత్రం ఉండదు. అండ్ వైఫై కూడా ఉంటుంది ఈ చాలెట్లోని. సో చూడండి, ఇదొక రూము, మళ్ళీ మనకి ఆపోజిట్గా ఇంకొక రూము. అక్కడి నుంచి కూడా వ్యూ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. మనకి కిందకి వెళ్ళిపోతే మాత్రం వ్యూ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ మేము వెళ్ళిన టైంకి అయితే అసలు సమ్మర్ సీజన్లోనే వెళ్ళాం, కానీ చాలా చలిగా ఉందన్నమాట ఊటీలోని. ఇంకా కింద దిగిపోయాక బెడ్రూమ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఫైర్ ప్లేస్ ఉందన్నమాట. ఆ ఫైర్ ప్లేస్ నుంచి ఇక్కడ బాత్రూమ్ ఉంది లెఫ్ట్ సైడ్న. దాని నుంచి ఇటువైపు రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ కిచెన్ రూమ్ అనమాట. మొత్తం అన్ని సంబంధించిన సామాన్లన్నీ ఉన్నాయి, కిచెన్ రూమ్ సామాన్లన్నీ. సో మనం ఏం తెచ్చుకోవాలి అసలు, జస్ట్ ఫుడ్ తెచ్చుకొని అవి వండుకుంటే సరిపోద్ది అనమాట. హీటర్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట కిచెన్ రూమ్లో కూడా. బాత్రూంలో కూడా హీటర్స్ అనేవి ఉన్నాయి మనకి. కిచెన్ రూమ్లో హాట్ వాటర్ సంబంధించిన అన్నీ ఉన్నాయి, మైక్రోవేవ్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. సో అక్కడి నుంచి నేను పెద్ద హాల్ అన్నాను కదా, ఇదే ఆ పెద్ద హాల్. మా మమ్మీ వెళ్ళింది కదా, అటు సైడ్ నుంచి కూడా మనం లోపలికి రావచ్చు అనమాట. ఈ హాల్లో టీవీ, ఇక్కడ కూడా హీటర్స్, డైనింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలా బయటికి రాగానే కొంచెం ముందుకు వస్తే మనకి మళ్ళీ రైట్ సైడ్లోనే డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ హాల్ ఉంటుంది, దివానా కాట్ వేసి. తర్వాత ఏమో ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకి చిన్న ఫైర్ ప్లేస్ ఉంటుంది, కుర్చీలు అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత మనకి బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్ చూపిద్దాం, డోర్ తీస్తుంటే డోర్ రావట్లేదు, గెడ రావట్లేదు అని ఇంక వదిలేసాను అనమాట. సో ఇదంతా కలిపి ఒక పోర్షన్. సో అక్కడి నుంచి మనకి బయటికి వచ్చిన వెంటనే మనకి వ్యూ అంటున్నాను కదా, ఇదే అనమాట వ్యూ మనకి మొత్తం. సో అక్కడ మీకు స్టెప్స్ చూపించాను కదా, ఆ కిందకి వెళ్తేనే మనకి కూర్చోడానికి ఉంటుంది ప్లేస్. బార్బిక్యూ సెటప్ అన్నాను కదా, అదిను ఇంకా ఫైర్ ప్లేస్, అవుట్డోర్ ఫైర్ ప్లేస్ అంతా అక్కడంతా ఉంటుంది మనకి. ఇక్కడ పోర్షన్ చూపిస్తున్నాను కదా, ఆ పోర్షన్ అనమాట నేను చెప్పిన సెకండ్ పోర్షన్. మనకి అక్కడ కూడా బెడ్రూమ్, బాత్రూమ్, హాల్, ఇంకా కిచెన్ రూమ్ ఉంటుంది. దాని పక్కన ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ ఉన్న పోర్షన్ ఉంది కదా, అది మాత్రం కేర్ టేకర్ వాళ్ళదనమాట ఆ పోర్షన్ అనేది. సో ఇది అనమాట ఊటీలో మేము ఉన్నప్పుడు స్టే చేసిన హౌస్ అయితే ఇది. ఈ హౌస్ ఊటీలో ఫర్న్ హిల్ అనే ఏరియాలో ఉంటుంది అనమాట. మనకి అన్నీ దగ్గరలో ఉంటాయి, అంటే ఊటీ లేక్, ఊటీ రైల్వే స్టేషన్ అవన్నీ దగ్గరలోనే ఉంటాయి అనమాట. అందుకనే నేను ఇది సెలెక్ట్ చేశాను. సో మనకి చాలా బాగుంటుంది. ఒక 10 to 15 మెంబర్స్ వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇండోర్లో ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే మాకు 3 nights 4 daysకి 28,000 పడింది అనమాట మొత్తం టోటల్గా కలిపి ఈ హౌస్ కాస్ట్. మాకు ఇంకోటి భలే ఫన్నీ అనిపించింది ఏంటంటే, మంగోలియా, సొమాలియా అని చూపిస్తుంది అనమాట. ఏమైనా స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటే అది కూడా బోట్లో వస్తుందని చూపిస్తుంది. ఈ ఏరియాలో ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే అది మాకు బాగా వెరైటీగా అనిపించింది. సో ఇది మేము ఊటీలో స్టే చేసిన హౌస్ టూర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.